తిరుమలలోని జపాలి తీర్థానికి వెళ్ళిన వారికి ఒక సందేహం తప్పకుండా వస్తుంది. తిరుమలలో ఎన్నో ఆలయాలు ప్రధాన రహదారికి దగ్గరగా ఉంటే, జపాలి హనుమాన్ ఆలయం మాత్రం ఎందుకు దట్టమైన అడవిలో కొండల మధ్య ప్రధాన రహదారికి దూరంగా ఉంటుంది అని. రామాయణ కాలంలో జపాలి మహర్షి ఈ ప్రాంతంలో తీవ్రమైన తపస్సు చేస్తున్నారట. ఆ సమయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఈ ప్రాంతానికి వచ్చి మహర్షిని దర్శించుకున్నారు. వారితో పాటు హనుమంతుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చాడు. జపాలి మహర్షి తపస్సు ముగిశాక ఈ పవిత్ర స్థలాన్ని కలియుగంలో కూడా రక్షించే బాధ్యత ఎవరికి అని రాముడిని అడిగారట. అప్పుడు శ్రీరాముడు హనుమంతుడిని చూపిస్తూ ఈ ప్రాంతానికి నిత్య కాపలాదారుడు హనుమంతుడే అని చెప్పారట. అయితే హనుమంతుడు అయోధ్యకు వెళ్ళకుండా ఈ పవిత్రమైన అడవి ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? తపస్సు చేసే ఋషులకు, ప్రశాంతత కోరుకునే భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని హనుమంతుడు జనసంచారం లేని ప్రాంతంలో ఉండాలని సంకల్పించాడట. అందుకే ఆలయం ప్రధాన రహదారి నుండి దూరంగా అడవి మధ్యలో ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జపాలి తీర్థాన్ని చేరుకోవాలంటే కొంత దూరం నడవాల్సి ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదని, భక్తుడు కొంత శ్రమ పడి ప్రకృతి మధ్యలో నడుస్తూ హనుమంతుడిని చేరుకోవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని స్థానికులు విశ్వసిస్తారు. అందుకే జపాలి హనుమంతుడిని అడవి కాపరి హనుమాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పటికీ అక్కడి నిశ్శబ్దం, కోతుల సంచారం, కొండల మధ్య ప్రవహించే తీర్థం ఇవన్నీ హనుమంతుడు ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని కాపాడుతున్నాడనే భావన కలిగిస్తాయి. ఇంకా ఒక విశ్వాసం ప్రకారం మనసులోని కోరికను హనుమంతుడికి జపాలి తీర్థంతో ఆచమనం చేస్తే ఆ కోరిక నెరవేరే మార్గం సులభమవుతుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారు, సంతానం కోసం ప్రార్థించేవారు, ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు జపాలి తీర్థానికి వెళ్ళినప్పుడు హనుమాన్ గుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి హనుమాన్